సరసదా క్యాప్ వెళ్తే గుర్తుపట్టదు అనుకున్నావా పాట రిలీజ్ అయింది కదన్నా ఒక స్టెప్ నేర్పిస్తే రీల్ చేసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ లేదన్నా దానికి చాలా టైం పట్టింది బ్రో, నాకు చాలా పని ఉంది. పని ఉంటే ఇక్కడ కూర్చొని ఉప్పు అనుకో వేడి వేడి కాఫీ తాగుతావా అన్నా? టైం తీసుకోండి, ఒక్కసారి నేర్పి గ్రాస్పింగ్ ఎక్కువ అని నేర్చుకుంటా. సరే పద. తన స్టెప్సే కాదు, ఆ స్టెప్స్ ఆర్డర్ కూడా ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తే. అదొకటి ఉందా? 50 ఏమవుతుంది. ఓకే పదండి. హలో హలో, ఇక్కడ చేద్దాం. సో నీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా స్టెప్ నేర్పించమంటారు. నువ్వు పొద్దున్న లేచి నన్ను ఏం చేస్తావు? అలా ఒళ్ళిరుచుకుంటావు, ఇలా ఒళ్ళిరుచుకో, అంతే ఒకటి వచ్చింది. సింపుల్. తర్వాత ఏది సిగరెట్ ఎలా పట్టుకుంటావు? 2 చేతులతో పట్టుకుంటే అదే చేతులు కళ్ళ దగ్గర పెట్టుకో. ఇప్పుడు నువ్వు చెప్పులు లేకుండా ఎండలోకి వచ్చావు, కాలుతున్నాయి, కాలు కాలుతున్నాయి, అంతే అయిపోయింది. తర్వాత పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. వెరీ బ్యాడ్ అన్న. ఎస్, తప్పు చేసావు కదా, కొట్టుకో, ఇటు కొట్టుకో, ఆ చేత్తో ఒకటి కొట్టుకో. ఇప్పుడు ఎటు కొడతా ఇటు ఎగురు, అయిపోయింది. ఇప్పుడు సిగరెట్ మానేసావు, ఎగ్జైట్మెంట్లో ఎస్ అను, ఒక చేత్తాను. నీకు తొక్కుడు బిళ్ళ ఆడటం వచ్చా? ఇది ఆడు, సైడ్ గాడు, మళ్ళీ ఎస్, మళ్ళీ ఎస్. ఇంటికి వచ్చాం, చెప్పులీడు 3 సార్లు లీడు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు? బస్లో పోతాను. బస్ స్టాప్ దాకా ఎలా వెళ్తావు? స్టైల్గా జేబులో చేతులు పెట్టుకుని నష్టం అవుతాను. బా ఓకే, చేతులు అలాగ ఉంచు. ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కావు, జనాలందరూ నేను తోసేస్తున్నారు, అంతే. ఇప్పుడు ఆఫీస్కి టైంకి వెళ్ళిపోయావు, మీ బాస్ నేను చూసి అప్రిషియేట్ చేశాడు. డ్యాబ్ చేయి, ఇటు చేయి, టైంకి వచ్చేసావు కాబట్టి క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉంటూ, నేను టైంకి వచ్చేసా, టైంకి వచ్చేసా, టైంకి వచ్చేసా, అయిపోయింది. అడ్వాంటేజ్ ఉంటే తెలియదు. నీ సిన్సియారిటీ చూసి నీ ఇద్దరికి నచ్చిన అమ్మాయిలు, అక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి హాయ్ చెప్పింది. అయ్యో ఏం చేస్తావు? మళ్ళీ హాయ్ హాయ్, అంతే.